గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు వచ్చేసి దేవల్ల ప్రవీణ్. సో నాకు ఈ వెస్టేజ్ పరిచయం అయ్యేసి 2013లో నాకు వెస్టేజ్ ఉందని కొమరంభీం డిస్టిక్, ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్. సో ఇప్పుడు రీసెంట్లీ కొమరంభీం డిస్టిక్ అయింది. అందులో మనకి వెస్టేజ్ ఒక స్టోర్ ఉండేది, కానీ వెస్టేజ్ గురించి ఏ రోజు కూడా ఎవరు ఇలా బిజినెస్ ఉంటుందని నాకు ఇంతవరకు తెలియచేయలేదు. సో నేను దాదాపుగా వెస్టేజ్ ఆ స్టోర్కి ఒక 3-4 టైమ్స్ వెళ్ళడం జరిగింది. కాకపోతే నేను గతంలో వేరే బిజినెస్ చేయడం జరిగింది. సన్సోన్ సృష్టి ఎంటర్ప్రైజ్లో నేను ఏరియా మేనేజర్గా ఉండడం జరిగింది. సో దాంట్లో బాగానే ఉండేది. కాకపోతే నాకు వేరే మళ్ళీ జాబ్ రావడం వల్ల నేను దాన్ని వదిలేయడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్లీ ఈ వెస్టేజ్కి నేను రావడానికి కారణం ఏంటంటే, నా ఫ్రెండు గురుమూర్తి, నేను 2023లో హైదరాబాద్లో రూమ్ తీసుకొని, ఎడ్యుకేషన్ ఉంది కదా, మనము గవర్నమెంట్కి ఎందుకు ట్రై చేయకూడదు, అందరూ జాబ్ చేస్తున్నారు, సో మనది ఏజ్ అనేది అయిపోతుంది కాబట్టి మనము చేసి ఒక ట్రై టు బెస్ట్, ఏదైనా లైఫ్ అనేది మనం అనుకుంటే సాధించగలుగుతాం, లేదంటే మన మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తే అలా ఉండిపోతుంది. సో మేము ఇద్దరం కలిసి 1 ఇయర్ ప్రిపేర్ కావడం జరిగింది. గురుమూర్తి వచ్చేసి రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యారు, నేను వచ్చేసి సింగరేణి ప్రిపేర్ అయ్యాను. సో లాస్ట్ టైం నాకు 71 మార్క్స్ వచ్చాయి, 90 మార్క్స్లో 71 వచ్చాయి. బీసీఏకి 72 కట్ ఆఫ్ అని పెట్టేసరికి అది నాకు చాలా బాధాకరమైన విషయం. సో నేను దాంట్లో బాగా ఎట్లా అంటే, నాకు జాబ్ రాలేదని బాగా స్ట్రగుల్ పడ్డాను. తర్వాత రూమ్ కాల్ చేసేసి ఊరికి వెళ్ళిపోయాను. సో ఆఫ్టర్ నాకు ఏమైందనంటే, గురుమూర్తిది మ్యారేజ్ జరిగింది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి వెస్టేజ్లో చేరడం జరిగింది. ఆల్మోస్ట్ నేను వెస్టేజ్ అనేది నాకు 2013లో నాకు పరిచయము. కాకపోతే గురుమూర్తికి చెప్పిన, కాకపోతే అప్పుడు పట్టించుకోలేదు. తర్వాత ఆయన ఎలా వెళ్ళాడో నాకు తెలియదు. తర్వాత వాళ్ళు కంటిన్యూ చేసేసరికి నన్ను చాలా టైమ్స్ రా అని, నువ్వు రండి సార్, మీరు ఉంటే బాగుంటుందని చెప్పారు. తర్వాత నాకు మా డాడీకి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత నల్గొండ డిస్టిక్ రమేష్ సార్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది గురుమూర్తి ద్వారా. సార్ నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఒకసారి రండి అని, ప్రోడక్ట్ తీసుకుందామని డైరెక్ట్ నేను ఏం ఆలోచించకుండా, ప్రోడక్ట్ బాగానే ఉంటుంది ఆయుర్వేదిక్ అని, మనకు అందులో కెమికల్స్ ఉండవు అని తెలిసి నేను ఆ ప్రోడక్ట్ వాడడం జరిగింది. సన్ బ్రాండ్ ఆయిల్ అని తీసుకోవడము. సో మనము బుక్ మెయిన్ ఏంటంటే, మనకు అది బుక్ తీసుకుంటేనే కదా తెలుస్తుంది. అయితే తీసుకొని నేను ఆయిల్ కూడా వాడడం జరిగింది. సో డాడీ కూడా కొంచెం ఒక 1 మంత్ అట్లా క్యూర్గా ఉండే. ఆఫ్టర్ నేను చాలా టైమ్స్ నన్ను పిలిచినా కూడా నేను వెళ్ళలేక పరిస్థితి. నేను ఎందుకంటే డాడీని, నాకు కూడా రీసెంట్లీ మ్యారేజ్ అయింది. 2025 మే 18కి నా మ్యారేజ్ జరిగింది. తర్వాత నేను కాకినాడ ఉండడం జరిగింది. గురుమూర్తి నాకు వచ్చి ప్రతిసారి రా అని మీటింగ్కి ఎప్పుడు నాకు చెప్పినా కూడా నేను వస్తా అని తప్పించుకోవడం జరిగింది. సో తర్వాత గుంటూరుకి బూట్ క్యాంప్ ఉందని అంటే వెళ్ళడం జరిగింది. సో ఆ రోజు మీటింగ్ వింటే ఎలా ఉంటుంది, లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా అని నేను విందామని వచ్చేసాను. కాకపోతే సడన్గా మా డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చి మా డాడీ గారు మరణించారు. సో నేను అప్పుడే ఆ బాధ ఉండి నేను వెళ్ళిపోయాను. తర్వాత మా డాడీ చనిపోయి ఇప్పుడు 15 days or 16 days అవుతుంది. సో మైసూరు టూర్ ఉందని చెప్పడం జరిగింది. రమేష్ సార్ కూడా నాకు చెప్పడం జరిగింది, ఎలా అయినా ప్రవీణ్ సార్ని తీసుకురమ్మని చెప్తే నేను అన్నాను కదా గురుమూర్తి సార్ తోటి, నా దగ్గర మనీ లేదు, నేను ఎలా రావాలి అని అంటే, పర్లేదు సార్ మీరు రండి, నేను చూసుకుంటాను అని చెప్పడం జరిగితే 2 days ఇక్కడ స్టే చేయడం జరిగింది. సో సుబ్బయ్య శెట్టి గారు సారు మీటింగ్ విన్న తర్వాత మైండ్ సెట్, నన్ను మా డాడీ బ్రతికున్నప్పుడు చెప్పేవాడు, ఆ మీటింగ్కి వెళ్ళి నువ్వు ఏం చేస్తావని అనేసరికి, సో ఈరోజు నేను సార్ చెప్పిన, ఆ గురూజీ చెప్పిన మాటలు, ప్రతి మైండ్ సెట్ ఏదైతే ఉందో, మనం అనుకుంటే
ఖచ్చితంగా ఇది సాధిస్తాము అన్న కాన్సెప్ట్ మనకు వచ్చింది. కాబట్టి నేను ఈరోజు నేర్చుకున్న మైండ్ సెట్ ఏంటంటే, గతంలో నేను ఏదైనా కూడా అనుకుంటే సాధిస్తాను అన్న నా కాన్సెప్ట్ ఉండే. సో ఇప్పుడు ఏంటంటే గురూజీ చెప్పిన మాటలతోటి లైఫ్లో తల్లిదండ్రులు జన్మనిస్తారు, కాకపోతే రాత రాయరు. గురూజీ చెప్పిన మాటలు ఎలా ఉందంటే, ఈ లైఫ్ అనేది ఇక నుండి సార్ మనకు వచ్చి అద్భుతం అంటే మహాద్భుతం, ఈ ప్రపంచంలో కూడా ఎవరు చెప్పని మాటలు చెప్పడం జరిగింది. అయితే ఆ మాటల్ని నేర్చుకొని ఇన్ ఫ్యూచర్ మా డాడీ లేరు కానీ మా డాడీ కళలు మా డాడీ కళలు తీర్చడానికి నేను ఈ వెస్టేజ్లో 2 days విన్న తర్వాత నా లైఫ్ చేంజ్ చేసుకుంటానని పర్పస్ అది. సో బిజినెస్ మనము ఏదో టెంపరవరీగా బిజినెస్ చేస్తా అంటే అస్సలు అవ్వదు. ఫస్ట్ మనము వేరే వాళ్ళకు చెప్పాలని అంటే ఫస్ట్ మనము దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటేనే మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. సో ఈరోజు నేను మైసూర్కి వచ్చి నేర్చుకునేది ఏంటంటే, ఎవ్రీ పాయింట్ నేర్చుకునేది ఏంటంటే, ఫస్ట్ మనం వాడాలి, వాడిన తర్వాత మనం వేరే వాళ్ళకు చెప్తే వాళ్ళు వింటారు. సో ఇండిపెండెంట్ లీడర్స్ మనము ఓన్లీ ఏదో నేనే చేస్తాను అని సింగిల్గా మనం వెళ్ళి చేస్తా అంటే ఈ బిజినెస్ లైఫ్ టైం ఉండదు. 3 generation మనకు రావాలంటే మనము ఇండిపెండెంట్ లీడర్స్ని మనము ఎంత బ్యాక్ సపోర్ట్ చేసుకుంటే అంత మనకి సో ఈ జనరేషన్లో మనం లేకుంటే నెక్స్ట్ జనరేషన్ కన్నా మనకి పాజిబుల్ ఉంటుందని సార్ చెప్పడం జరిగింది. సో అలా నేను చేయాలనుకొని నెక్స్ట్ మైసూర్, ఒకవేళ నేను మైసూర్కు అంటూ వస్తే ఒక 50 members నేను తీసుకొస్తానని మాటిస్తున్నాను సార్. సో ఈ అవకాశం ఇచ్చినందుకు రమేష్ సార్ గారికి, గురుమూర్తి సార్ గారికి, వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్కి నా యొక్క విజ్ఞప్తి. ఓకే సార్.